నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల్ని మోసం చేస్తూ ఉంది. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ పేరిట కూడా అబద్ధపు హామీలు ఇచ్చిందంటూ కూడా నిరుద్యోగులందరూ ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఒక పక్క ప్రభుత్వం 60,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్తా ఉంది. రాబోయే రోజులలో మళ్ళీ ఒక 22,000 నోటిఫికేషన్లు కూడా వేస్తూ ఉన్నామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. కానీ నిరుద్యోగులు ఎక్కడ కూడా సంతోషంగా ఉన్నట్టు కనిపిస్తలేదు. అదేవిధంగా నిన్న ఏదైతే ధర్నా చౌక్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అదేవిధంగా బీసీ ప్రతినిధుల సంఘం ఆధ్వర్యంలో కూడా భారీ ధర్నా అయితే చేపట్టారు. సో బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తూ ఉంది. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా 42% రిజర్వేషన్ అనేది ప్రకటించాలి, అమలు చేయాలంటూ కూడా ప్రధానంగా డిమాండ్తో కూడా ధర్నా చేశారు. సో ఈ రెండు అంశాలపై మాట్లాడదాం. మనతో పాటు మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ లీడర్ వెంకట్ నాయక్ గారు ఉన్నారు. అన్న నమస్తేనే. సో చూసుకోవచ్చు, ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు మీ ప్రభుత్వంపై మళ్ళీ ఒక యుద్ధం ప్రకటిస్తూ ఉన్నారు. అదేవిధంగా రోడ్లు ఎక్కుతూ ఉన్నారు, ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఎందుకు మరి? ఒక పక్క మీ ముఖ్యమంత్రి 60,000 ఉద్యోగాలు అంటా ఉన్నాడు, రాబోయే రోజుల్లో ఇంకో 22,000 నోటిఫికేషన్ రాబోతుంది అంటా ఉన్నారు. అయినా కూడా నిరుద్యోగులు ఎందుకు రోడ్డు ఎక్కుతూ ఉన్నారు? ఏం చెప్తారు దీని గురించి? అన్న, ఒక విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు, అభ్యర్థులకు, విద్యార్థులకు ప్రధానంగా విన్నవించుకునే విషయం ఏంటంటే సంయమనంతో ఉండండి, ఉద్యోగాలు వస్తాయి. ఆ విషయంలో ఎటువంటి శశవిషాలు లేవు, డోకా లేదు. 60,000 ఉద్యోగాలు నింపిన విషయం వాస్తవం. ఏది ఎల్బీ స్టేడియం వేదికగా ప్రతి తలక ఒక లెటర్ చొప్పున అందరికి ఇవ్వడం జరిగింది, అది వాస్తవం. నేను చదువుకున్న ఉస్మానియా యూనివర్సిటీలో నా క్లాస్మేట్లో చాలామంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏది మన జేఎల్ రూపంలో కానీ, గ్రూప్ 4 రూపంలో కానీ, దాంతోపాటు మన ఏమంటారు ఎస్జిటి రూపంలో కానీ, స్కూల్ అసిస్టెంట్ రూపంలో కానీ చాలామంది మా క్లాస్మేట్స్లో, మా బ్యాచ్మేట్స్లో, మా ఫ్రెండ్స్లో పొందిన వాళ్ళు చాలామంది ఉండే. మా క్యాంపస్లో కూడా చాలా హాస్టల్స్ ఖాళీ అయినాయి కొంతవరకు. ఏది ఆ పాత వాళ్ళందరూ వెళ్ళిపోయేసరికి అదంతా కొంచెం ఖాళీ అయింది. కొత్త వాళ్ళు మంచి ఉత్సాహంతో ఈ ప్రభుత్వం ఉద్యోగాలు నింపుతుంది అన్న ఆశతో, ఆశయంతో అందరూ ఈరోజు హైదరాబాద్కి వస్తున్నారు. మేమేమంటున్నాం అంటే మేమేదో గొప్పలు చేయబోతున్నాం అని చెప్పి ప్రగల్భాలు పలకం, కానీ ఒక్కటి మాత్రం స్పష్టంగా చెప్తున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అభ్యర్థులను, విద్యార్థులను ఈ ప్రభుత్వం మోసం చేయదన్న కారణం చేతనే అసెంబ్లీ వేదికగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు భట్టి విక్రమార్క గారు జాబ్ క్యాలెండర్ను ప్రకటించడం జరిగింది. అన్న, నేను ఏమంటున్నా అంటే ఉద్యోగాలు అనగానే అది ఎంత మనకు ఒక పెద్ద ఫ్రూట్ లాంటిదో దాని కింద కొన్ని ముళ్ళులు కూడా ఉంటాయి. కోర్టు కేసులని, కొన్ని రిజర్వేషన్ అంశాలని, దాంతోపాటు కొన్ని కొత్త కొత్త అమెండ్మెంట్స్ అని, ఇవి కొన్ని చాలా అంశాలు దాంట్లో ముడిపడి ఉంటాయి. అదొక పద్మ వ్యూహం లాంటిది. దాన్ని ఛేదించాలంటే ప్రభుత్వాలు చాలా చిత్తశుద్ధితో, చాలా పద్ధతితో, ఏది చాలా సోల్ హార్టెడ్గా చేయాల్సిన అవసరం ఉంది. గత గవర్నమెంట్ లాగా హైకోర్టులో ఒకసారి, సుప్రీంకోర్టులో ఒకసారి గాలికి వదిలేసి ఉద్యోగాలు అనగానే ఏదో ఉప ఎన్నికలకు ఉపయోగపడే అంశాలుగా, లేకపోతే ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఉపయోగపడే అంశాలుగా మార్చుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఈ మాట చాలా స్పష్టం చేసే ప్రయత్నం చేస్తున్నాం. నేను ఒక అభ్యర్థిగా, నేను ఒక యూపీఎస్సీ ప్రిపేర్ అయిన అభ్యర్థిగా, తర్వాత సరే కొన్ని కారణాల వల్ల మేము ఎల్ఎల్బీ చేసి ఇలా విద్యార్థి రాజకీయాలకు రావడం జరిగింది. కానీ మేము కూడా ప్రిపేర్ అయినప్పుడు మాకు కూడా ఆ సాధక బాధలు ఏంటో తెలుసు. గత గవర్నమెంట్ లాగా ఒక యవ్వనమైన వయస్సుని తాత్సారం చేసుకుంటూ పోయే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తలేదు. బీసీ రిజర్వేషన్ అంశం కానీ, లేకపోతే మన ఎస్సీ వర్గీకరణ అంశం కానీ, ఈ అంశాలు రేపు ఉద్యోగ కల్పన అడ్డు రాకుండా టెక్నికల్గా ఇప్పటికీ మనం ఆంధ్రాతో విడిపోయిన తర్వాత ఏదైతే 2014 2 రాష్ట్రాల పునర్విభజన చట్టం ఏముందో ఆ చట్టాల్లో ఉన్న అంశాలు చాలా వరకు మనం అన్నీ క్లియర్ చేసుకున్నాం. 33 జిల్లాల అంశాలు ఏదైతే రెవెన్యూ కానీ మిగతా అన్ని శాఖలకు సంబంధించిన అంశాలు చాలా క్లియర్ చేసుకున్నాం. ఇప్పటికిప్పుడు మన దగ్గర ఏంటంటే రేపు రాబోయే కాలంలో జాబ్ క్యాలెండర్ రూపేణ దాదాపు 50,000 నుంచి 1,00,000 ఉద్యోగాల వరకు రాబోయే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది మేము ఆన్ ద రికార్డ్ చెప్తున్నాం. ఎందుకు ఇట్లా చెప్తున్నా అంటే ఈ గవర్నమెంట్ కూడా గత గవర్నమెంట్ లాగా తాత్సారం చేసుకుంటూ పోతే అభ్యర్థులు, విద్యార్థులు ఇంటికాడ నుంచి పైసలు తీసుకొచ్చి అశోక్ నగర్లోనో, దిల్సు నగర్లోనో అడవులో పెట్టుకుంటూ పోతే అటు తల్లిదండ్రులకు భారం, వాళ్ళ వయోపరిమితి పెరిగిపోతుంది. వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ప్రొడక్టివ్ ఏజ్ అయితే ఉందో దాన్ని ప్రాపర్ వేలో దాన్ని వాళ్ళు యూజ్ చేసుకోలేకపోతున్నారు. ఒక మాట చెప్తున్నా విన్నా, మనకు అవకాశం వస్తే ఒక ఉద్యోగాలు ప్రిపేర్ అవుతాం, ఒక సంవత్సరంన్నర 2 సంవత్సరాలు ప్రిపేర్ అవుతాం. రాని ఎట్లా వేరే పనులు చూసుకుంటాం. 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉద్యోగాలు ప్రిపేర్ అవ్వడం అంటే చాలా కష్టంతో కూడుకున్నది. 2014 నుంచి 2024 వరకు 10 సంవత్సరాల వరకు మేము ఉద్యోగాలు ప్రిపేర్ అవుతూనే పోతామంటే ఎంతవరకు కష్టం? అది చాలా కష్టంతో కూడుకున్నది కదా. ఆ విషయాన్ని ఈ ప్రభుత్వం అందుబాటులో పెట్టుకున్న తర్వాత ఈరోజు ఉద్యోగాల విషయంలో చాలా క్రిస్టల్ క్లియర్గా నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఒక కొత్త నోటిఫికేషన్ వస్తుంది. ఎస్సీ వర్గీకరణ అంశం దాంట్లో ఏదైతే వర్గీకరణ చేపట్టినో అది కూడా దాన్ని ఇంక్లూడ్ చేస్తాము. ఏ కోర్టు కేసులు లేకుండా, ఏ అంశాలు లేకుండా చాలా ట్రాన్స్పరెంట్గా జాబ్ క్యాలెండర్ని ఈ ప్రభుత్వం రిలీజ్ చేయబోతుంది. తద్వారా ఏమవుతుందంటే నవీన్ అన్న, నా మాట మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. తద్వారా ఒక హోప్తో ఎక్కడో
కామారెడ్డి నుంచో, ఆదిలాబాద్ నుంచో, ఖమ్మం నుంచో, నాగర్ కర్నూలు నుంచో, లేకపోతే ఇటు వరంగల్ తాడ్వా ఏది ములుగు ప్రాంతాల నుంచో ఒక అభ్యర్థి ఇక్కడ ప్రిపేర్ అవడానికి వచ్చిన వ్యక్తి అంటే ఒక 50,000 ఒక 60,000 కోచింగ్ ఇన్స్టిట్యూట్లో కొంచెం పైసలు పెట్టి కొన్ని బుక్స్ కొనుక్కొని ఒక రూమ్లో హాస్టల్లో ఉండి చదువుకొని ఆ పైసల మంది చదువుకొని ఒక అటెంప్ట్ ఇచ్చి జాబ్ వస్తే ముందుకు ఏది కొంచెంలో అటెంప్ట్లో మిస్ అవుతే ముందుకెళ్తారు, లేకపోతే అటెంప్ట్ మిస్ అవుతుందని చెప్పి వేరే పని చూసుకుంటారు. ఇది ప్రభుత్వం యొక్క అజెండా. అంతే. మేమేమంటున్నాం అంటే కొంతమంది మిమ్మల్ని మిస్గైడ్ చేస్తున్నారు, కొంతమంది వాళ్ళ కాంట్రవర్సీ కోసం, వాళ్ళ రాజకీయ ఎత్తుగడల కోసం, ఏదో పార్టీకి వాళ్ళు కొమ్ము కాయడం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్న వాళ్ళ పేర్లు నేను ప్రస్తావించదలుచుకోలే. ఏమో వాళ్ళు కూడా నిజమైన అభ్యర్థులు కావచ్చు కాక, కానీ వాళ్ళకు ఎప్పుడైతే పొలిటికల్ ఆస్పిరేషన్ ఎంటర్ అవుతుందో మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి అవకాశం ఉంటుంది. మేమేమంటుంటే మీరు చదువుకోండి అన్నలారా, మీరు చదువుకోండి, మీరు చదవండి అక్కలారా, అన్నలారా, తమ్ముళ్ళారా, మీరు చదవండి. ఫలితం అనేది 100% వస్తుంది. ఈ ప్రభుత్వంలో వస్తుంది. ఇంకా 3 సంవత్సరాలు. కానీ ఇంకెన్ని రోజులు వెయిట్ చేయాలి? ఇప్పటికే 2 సంవత్సరాలు గడుస్తూ ఉంది. మీరు ఇస్తాన్న సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఎటుపోయినాయి, జీపీఓ నోటిఫికేషన్ ఎటుపోయింది, ఇలా అనేక నోటిఫికేషన్లు ఎటుపోయినాయి. 2 సంవత్సరాలు గడుస్తూ ఉంది కదా, ఒక 60,000 ఉద్యోగాలతో చేతులు దుప్పుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది అనేది ప్రధానంగా నిరుద్యోగుల ఆరోపణ. నవీన్ గారు, ఒక విషయం నేను చెప్తా వినండి. జీపీఓల విషయానికి వచ్చినప్పుడు అంతకుముందు వీఆర్ఓ వ్యవస్థను ఏదైతే గ్రామాల్లో మనం పెట్టినో వాళ్ళని రీప్లేస్మెంట్ చేసి ఏది మన జూనియర్ అసిస్టెంట్లుగా మండల ఆఫీసులకు, దాంతోపాటు కలెక్టర్ ఆఫీసులకు గత గవర్నమెంట్ పంపించింది. భూభారతి చట్టం ప్రకారం మళ్ళీ జీపీఓలు ఉండాలన్న కారణం చేత మళ్ళీ వాళ్ళలో కొంతమంది పోస్టింగ్స్ ఇచ్చి మిగిలిన వాటిని మళ్ళీ రిక్రూట్ చేస్తాం. రిక్రూట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా కొంచెం ఏది సెఫుల్, ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే చట్టాలు చేస్తుందో ఆ చట్టాలను బట్టి ఆ చట్టాలను బేస్ చేసుకుని మనం రిక్రూట్మెంట్ చేసినప్పుడు ఏది సుపరిపాలన అందించడానికి అవకాశం ఉంటుంది, ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయడానికి అవకాశం ఉంటుంది, ప్రజలకు ఏదైతే మనం హామీలు ఇచ్చినో అది కూడా డెలివర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఏదో ప్రభుత్వ ఉద్యోగాలను మేము క్రియేట్ చేసి ప్రభుత్వ స్వార్థానికో లేకపోతే ఎలక్షన్ స్టంట్లో భాగంగా చేయడానికి అవకాశం లేదు. నవీన్ గారు, ఒక ప్రాపర్ సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేయాలనేది ఈ గవర్నమెంట్ యొక్క బాధ్యత, గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఇది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరికి సెల్ఫ్ ఆస్పిరేషన్స్ లేవు. ఏది నిరుద్యోగులను, ఉద్యోగస్తులను రాజకీయ అవసరాల కోసం వాడుకునేంత సంకుచిత మనస్తత్వంతో కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. కానీ ఒకటి మాత్రం చెప్తున్నాం, ఏదైనా కొంచెం డిలే అయినా కూడా దాన్ని రెక్టిఫికేషన్ చేసుకోవడానికి మాకు అవకాశం ఇవ్వండి. అది కూడా కారణం చేత జరుగుతున్న ప్రక్రియ. అంతే తప్ప మీకున్న శక్తిని, మీకున్న యుక్తులని, మీకున్న సామర్థ్యాలని పలచన చేసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేయదు. చాలా ఆశతో ఉండండి, చదవండి, ఇంకా సబ్జెక్ట్ని ఇంకా తరోగా చదవండి, రివిజన్ చేసుకోండి, కన్స్ట్రక్టివ్గా కూర్చోండి. ఏ క్షణానైనా నోటిఫికేషన్ రావచ్చు, దానికి సిద్ధంగా ఉండండి. కొంతమంది ఏది మిమ్మల్ని మిస్గైడ్ చేసే వాళ్ళు మార్కెట్లో చాలామంది తయారయ్యారు. వాళ్ళు ఇన్స్టిట్యూట్లో ఓనర్ల రూపంలో తయారయ్యారు, లేకపోతే వాళ్ళు రెచ్చగొట్టే కొంతమంది విద్యార్థుల రూపంలో తయారయ్యారు. వాళ్ళకి ఏదో మూలన ఫండింగ్ అందుతుంది, ఏదో మూలంగా వాళ్ళకు ఏదో పార్టీ రూపేణాలో ఎవరో కొంతమంది వాళ్ళకి ఫండింగ్ ఇస్తుంటారు. వాళ్ళతో మీరు ఇది చేయకుండా, ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు ఏంటో వాళ్ళే చూసుకుంటారు. మీరు మాత్రం చదవండి, తల్లిదండ్రుల పేరు సంపాదించండి. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో మీ చేతికి అపాయింట్మెంట్ లెటర్ వచ్చిన తర్వాత మీరు చాలా ఆత్మగౌరవంతో, చాలా పద్ధతిగా, ఎటువంటి అవినీతి ఆస్కారం లేకుండా రేపు మీ ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసుకునే అవకాశం మీకు దొరుకుతుంది. మీ తల్లిదండ్రుల పేరు సంపాదించుకునే దొరుకుతుంది. ఈ ప్రభుత్వానికి కావాల్సింది కూడా అదే. సో బీసీ కులగణన విషయంలో చూసుకోవచ్చు, నిన్న ధర్నా చౌక్లో బీసీ నాయకులందరూ ధర్నా చేస్తూ కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% కంపల్సరీ కల్పించాలి కాంగ్రెస్ ప్రభుత్వం, లేకపోతే దీన్ని ప్రశ్నిస్తామని అంటా ఉన్నారు. అదేవిధంగా మొన్న బీసీ రిజర్వేషన్ సంబంధించి అమలు కావడం విషయంలో కూడా కవిత గారు సంబరాలు చేస్తూ ఉన్నారు. ముమ్మాటికి నా ఆస్తంతో జరిగిందని కవిత గారు కూడా చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు దీని గురించి? ఇక ఈ విషయం మీద తిరుమల మల్లన్న గారు మాట్లాడారు. సరే, దాన్ని వాళ్ళు ఏదో విధంగా వక్రీకరించి ఇంటర్ప్రిట్ చేశారు, నేను కాదంటారు. అది తిరుమల మల్లన్న గారికి సంబంధం లేదు ఈ అంశం, కవిత గారికి కూడా సంబంధం లేని అంశం. ఒకటి చెప్తున్నాను నవీన్ గారు, నా మాట మీరు అర్థం చేసుకోండి. బీసీ కులగణన చేపట్టాలి, బీసీలకు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా అవకాశాలు ఇవ్వాలన్నది కవిత గారు చెప్తున్నానో, లేకపోతే ఎల్లయ్య చెప్తున్నానో, మల్లయ్య చెప్తున్నానో చేయలే. రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో భాగంగా, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నడకలో భాగంగా, అంటే మనం ఎంత ఉన్నాము అంత మనకు హక్కుగా రావాలి. అందులో భాగంగా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎక్స్రే తీయాలి. ఎక్స్రే తీసినప్పుడు ఎవరు ఎంత అనేది తెలుస్తుంది. దాని తగ్గట్టు అవకాశాలు ఇవ్వాలని చెప్పి ఒక వాదాన్ని, నినాదాన్ని తీసుకొచ్చింది రాహుల్ గాంధీ గారు. వాళ్ళ ఆలోచన మేరకు, వాళ్ళ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే ఎస్ మా మేనిఫెస్టోలో పెట్టాము. కాంగ్రెస్ అధికారం రాగానే ఎస్ మాకు ఎక్స్పెరిమెంట్ చేయడానికి కానీ మాకు చేయడానికి ఒక అవకాశం ఉంది కాబట్టి మేము చేసినాం. మేము ఇక్కడ చేసి దేశంలో నరేంద్ర మోడీ గారు కూడా దేశవ్యాప్తంగా బీసీల కులగణన చేసేలాగా మేము పోరాటం చేసినాం. ఇట్ ఇండికేట్స్ దట్ క్రెడిట్ గోస్ టు కాంగ్రెస్ పార్టీ. మీరు మధ్య మధ్యలో వచ్చి మీరు స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ మీ రాజకీయ ఉనికి కోసం, మీ దాంట్లో కొట్లాడ కోసం మీరు బయటకు వచ్చి మీ ఉనికి కోసం మీరేదో మాట్లాడితే దాన్ని మేము క్లెయిమ్ చేసుకుంటా అంటే ఎంతవరకు కరెక్ట్? అది కవిత గారికి బీసీ నినాదానికి సంబంధం ఏముందండి?
ఏం సంబంధం కవిత గారికి బీసీ నినాదానికి? ఏ బీసీలకు అన్యాయం జరిగినప్పుడు, ఏ బీసీలకు వాళ్ళ నాన్నగారు అన్యాయం చేసినప్పుడు, సామాజిక న్యాయం తుంగలో దొక్కింది మా నాన్నగారు మా పార్టీ అని చెప్పి మీరు అనుకున్నప్పుడు, ఆ సామాజిక న్యాయంలో బీసీలు లేరా? మరి బీసీలకు అన్యాయం జరగలేదా? మరి అన్యాయం జరిగినప్పుడు ఆ రోజు ప్రశ్నించను నువ్వు, ఈరోజు ఎట్లా ప్రశ్నిస్తావు? ఈరోజు నీకు ఏముందని ప్రశ్నిస్తావు? అంటే మీ పార్టీలో బీసీలు లేరా? వాళ్ళు అణచబడ్డోళ్ళు, అన్యాయం చేయబడ్డోళ్ళు అని చెప్పి మేము వాళ్ళ తరపున వకాలత పుచ్చుకుంటున్నాం. ఆ అణచవేయడంలో, అన్యాయం చేయడంలో మీ పాత్ర కూడా ఉందని అంటున్నాం కదా. 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారని మేము అంటున్నాం కదా. అన్న తర్వాత ఇంకేం శశపైసలు ఉన్నాయి. కాబట్టి ఒకటే విషయము, కాంగ్రెస్ బ్యాట్ చేస్తున్న ఈ ప్రయత్నం ఏదైతే ఉందో, మీరు అంటున్నారో మీ కళ్ళుబొల్లి మాటలను చూసో లేకపోతే మీ ప్రయత్నాలను చూసో చేస్తలేదు. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ మనస్సుతో చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ బీసీల మీద ప్రేమతో చేస్తుంది. ఆ ప్రేమతో మేము చేస్తున్నాం కాబట్టి ఈరోజు ఇది చేస్తున్నాం. కవిత గారు కేవలం జాగృతిని ఏదైతే వాళ్ళ ఒక సంస్థ ఉందో ఆ జాగృతి సంస్థని ఉనికిలో ఉంచడం కోసం తన రాజకీయ అవసరాల కోసం ఒక వాదాన్ని ఎన్నుకున్నారు. ఒకటే మాట చెప్తున్నాం, మేమేమంటున్నాం అంటే బీసీ వాదాన్ని, నినాదాన్ని, బీసీల యొక్క ఆత్మగౌరవాన్ని 10 సంవత్సరాలుగా మీరు తుంగలో తొక్కిర్రు. తుంగలో తొక్కినప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడని మీరు ఈరోజు కొత్తగా కాంగ్రెస్ పార్టీ చేస్తుంటే అది నా వల్ల జరిగింది, నాది చాలా హాస్యాస్పదంగా మాట్లాడితే మంచిగా ఉంటుంది. ఎందుకంటే మీ వల్ల ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ఇజ్జత్ పోయింది. మళ్ళీ ఈ నినాదాన్ని వాడుకొని మళ్ళీ ఇజ్జత్ ఎందుకు తీస్తారు? బీసీ ప్రజల ఇజ్జత్ ఎందుకు మీరు తీస్తారు చెప్పండి? ఇప్పుడు లిక్కర్ స్కామ్లో మీరు పోయి అంత పెద్ద అరవింద్ కేజ్రీవాల్ గారినే నాశనం చేసి వచ్చేసారు. మళ్ళీ ఈ వాదం, ఈ నినాదం వల్ల ఈ బీసీ వాదాన్ని మీరెందుకు నాశనం చేద్దాం అనుకుంటున్నారు? కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ ప్రయత్నాన్ని మీ రాజకీయాల కోసం వాడుకుంటే సరే, ఒక స్టేజ్లో మీరు వాడుకుంటే అది మీ రాజకీయ ఉనికి మేము కాదని అంటలేం. కానీ కాంగ్రెస్ పార్టీని అనే నైతికత మీకు లేదు. మీరు అన్ని అధికారాలు అనుభవించి అన్నీ చేసి కింది వర్గాలన్నీ అణగదొక్కి మీ వర్గం వాళ్ళనే మీరు పైకి లేపుకున్న తర్వాత ఈరోజు మళ్ళీ ఆ వర్గం వాళ్ళు మాకు ఓట్ల కోసం కావాలంటే మీకున్న రాజకీయ ఏదైతే ఆ బుద్ధి ఏదైతే ఉందో దాన్ని ప్రతిసారి పదే పదే మీరు చెప్తున్నట్టు అవుతుంది. ఈ విషయంలో మీరు నిమ్మలంగా ఉండండి, మీరేం తొందరపడకండి. ఇది కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ అజెండా అది. ఆ విషయంలో ప్రాబ్లం లేదు. థ్యాంక్ యూ.